ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. లీగ్ దశలో తొలుత యూఏఈపై ప్రతాపం చూపించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు. ఆ తర్వాత పాకిస్థాన్తో మ్యాచ్లో అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించి దయాదికి తన సత్తా ఏమిటో చూపించాడు. అనంతరం ఒమాన్పై 15 బంతుల్లోనే 38 పరుగులు చేసిన అభిషేక్ శర్మ తాజాగా సూపర్ 4లో భాగంగా పాకిస్థాన్కు మరోసారి విశ్వరూపం చూపించాడు. దుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్లో అభిషేక్ పాక్ బౌలింగ్ను ఉతికారేశాడు. 39 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. ఇలా కెరీర్ ఆరంభం నుంచి అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ తాజాగా పాక్తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్గా చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఎవిన్ లూయిస్ వరల్డ్ రికార్డును అభిషేక్ సమం చేశాడు. అతి తక్కువ బంతుల్లోనే అంతర్జాతీయ టీ20లో 50 సిక్సర్లు బాదిన ఆటగాళ్లలో ఫస్ట్ అభిషేక్ శర్మ 331 బంతుల్లోనే 50 సిక్సర్లు, సెకండ్ ఎవిన్ లూయిస్ 366 బంతుల్లో, థర్డ్ ఆండ్రీ రసెల్ 409 బంతుల్లో.